ఆన్లైన్లో బస్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ బస్ టికెట్ అని బుకింగ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను టీఎస్ఆర్టీసీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ ప్రెస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. హైదరాబాద్ టు విజయవాడ ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ట్రావెలింగ్ చేసే డేట్ ఏదో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 26 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రిటర్న్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు రిటర్న్ అవసరం లేదు. నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా బస్ ట్రావెలింగ్ టైమింగ్స్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. మనకు ఏ టైంలో ట్రావెల్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ నేనైతే నైట్ ఇక్కడ నైట్ 20:50 అంటే 12 hours టైం అనేది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ నేను 8:50 నుంచి 1:50 అవుతుంది విజయవాడకి వెళ్ళేసరికి. కాబట్టి నేను ఇక్కడ 10:20 నుంచి 5:20 విజయవాడకి వెళ్ళేసరికి 5:20 ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బోర్డింగ్ ప్యాడ్ మీరు ఎక్కడ పికప్ అవుతారు. ఇక్కడ నేను కేబిహెచ్పి కాల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ టైం ఏది ఉంది 11:50 బస్ అనేది మనకు కేబిహెచ్పికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడ డ్రాపింగ్ ప్యాడ్ 5:20కి డ్రాప్ అవుతుంది. ఓకే, జనరల్ ఓకే షో లేఅవుట్ క్లిక్ చేస్తే ఇక్కడ బస్ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే విండోస్ పక్కన అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ బుకింగ్ బై నేమ్ ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి. ఇక్కడ జెండర్ అయితే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. 35 వేసుకున్నాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి పేటిఎం వ్యాలెట్ ఉంది కదా. ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి
ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఈ విధంగా మనం బస్సు ట్రావెలింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.